ఎన్డీఏ కూటమి నరసాపురం పార్లమెంటు నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తు మీద. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. దీనికి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారీగా ఉంటాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నదుల అనుసంధానం చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టి ప్రతి చేనుకి నీరందించి రాష్ట్రంలో వలసలు పస్తులు లేని సంపూర్ణ సమగ్ర బలమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే మన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి నీటి పట్టుని వాడుకోవడానికి సముద్ర పాలు కాకుండా చూడటమే కూటమి యొక్క లక్ష్యం. ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లు చేయడం, తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి యొక్క లక్ష్యం. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 రూపాయల పెన్షన్ 1వ తేదీనే ఇంటి వద్దనే అందజేస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి ఆడపడుచులకి, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. దానికి ఆటో సోదరులందరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవనోపాధికి భంగం కలిగించకుండానే ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా బీసీ సోదరులందరికీ, సోదరీమణులకి జగన్ వచ్చాక 34% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లని 24% చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి 24 నుంచి 30 నెలలకి దాన్ని పునరుద్ధరిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధులని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని దారి మళ్లించాం. ఏ ఉద్దేశంకి అయితే దాన్ని ఇవ్వబడిన దాని నిధులు దానికోసమే ఖర్చు పెడతాం. ఇందాక అంజిబాబు గారు భీమవరంకి నాకు సంబంధించి ఇంత పెద్ద సంపద ఉన్న నగరం, ఇలాంటి చోట రేపు అంజిబాబు గారిని గెలిపించగానే దుర్గంధపూరితమైన మన డంప్ యార్డ్ని బరోడా తరహాలో దూరంగా ఇక్కడ పక్కన పెట్టి ఈ దుర్గంధం నుంచి భీమవరం ప్రజల్ని కాపాడుతుంది. మొదట మీకు ఇచ్చే హామీ. అలాగే అవసరమైన రింగ్ రోడ్డు కానీ, బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, మన వీరవాసరం మండలానికి సంబంధించిన సాగునీరు అవసరాలు, మనకి తాగునీరు అవసరాలు కానీ ఒక సరైన కాల పరిమితిలో దాన్ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటాం. వైసీపీ నాయకులు వస్తే ఒకటే చెప్పండి, భీమవరంలో నేను పోటీ చేస్తున్నాను 2019లో అని చెప్పి వీరవాసరం తాగునీటి కష్టాలను తీర్చేస్తామన్నాడు. ఒక్క వాటర్ ట్యాంక్ కట్టలేదు. ఇదే భీమవరంలో టిట్కో ఇల్లులకి 3 లక్షలు ఎందుకు కట్టాలి, ప్లాట్స్కి ఫ్రీగా ఇస్తామన్నాడు. ఒక్క ప్లాట్ ఇవ్వలేదు. యలమందూరులో ఎఫ్లూయెంట్ ప్లాంట్ కట్టిస్తానని చెప్పాడు, అది చేయలేదు. రింగ్ రోడ్ అన్నారు ఇందాక అంజిబాబు గారు చెప్పినట్టుగా, అది చేయలేదు. డంపింగ్ యార్డ్ అని చెప్పాడు, అది చేయలేదు. ఆక్వా యూనివర్సిటీ అన్నాడు, అది చేయలేదు. నిరుద్యోగ యువతకి కారు కావాల్సి వస్తే కారు, ఏది కావాల్సి సబ్సిడీలో ఇస్తా అని చెప్పి భీమవరంలో హామీ ఇచ్చాడు. సబ్సిడీ తర్వాత విషయం, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. టెన్యూర్ మొత్తంలో ఒక కానిస్టేబుల్ కూడా రిక్రూట్మెంట్ కూడా ఇవ్వలేదు.